జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. హరీష్ రావుతో బీజేపీలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమైనట్టు తెలుస్తోందంటూ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు జతకట్టారని అన్నారు. బీఆర్ఎస్ లో చేరడంపై ముసలం పుట్టిందంటూ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సార్, బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు, జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ లో ముసలం పుట్టిందని మీకున్న సమాచారం ఏంటి? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మొదటి నుండి కూడా ఉద్యమకారులను ఈ ప్రాంతంలో అణచివేసిన వ్యక్తి. దానికి ఉదాహరణ 2014లో అసలు కౌన్సిలర్ అభ్యర్థులు లేరు, ఎంపీటీసీ అభ్యర్థులు లేరు, గ్రామాలలో సర్పంచులు లేరు. అప్పుడే నేను పార్టీలోకి వచ్చాను. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో అసలు తెలంగాణ ఎందుకు, అభివృద్ధి అయితే చాలదా అన్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కొంత ప్లేట్ మార్చి తెలంగాణ కావాలని అప్పటి వరకు అన్న వ్యక్తి. అన్ని సీనియర్ నాయకులు ఉద్యమకారులు గమనించారు. కాబట్టి కేసీఆర్ గారిని ఉరి తీయాలనే వ్యక్తిని, కేటీఆర్ను లోఫర్ అన్న వ్యక్తిని, హరీష్ రావును తరిమి కొట్టాలి, అవినీతి పరుడు, ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి చేసిన వ్యక్తిని, కవితమ్మను బతుకమ్మ మీద విస్కీ సీసా పెట్టి బతుకమ్మ ఆడిస్తున్న వ్యక్తిని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారండి బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమకారులు? దట్ ఇస్ మై థింగ్. ఎంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్ళినట్టు మీకు సమాచారం ఉంది? ఇప్పటికైతే హరీష్ రావు ఢిల్లీ వెళ్ళారు, కానీ అది కోర్టు కేసుల వ్యవహారంలో ఆయన ఢిల్లీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయనతో పాటు ఎంతమంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు, ఎంతమంది ఢిల్లీకి వెళ్ళినట్టుగా మీకు సమాచారం? నాకు అంత పూర్తిగా లేదు. సోషల్ మీడియాలో చూసి మాట్లాడినా ఢిల్లీ వ్యక్తులు మాత్రం కన్ఫర్మ్ అయింది. ఎమ్మెల్యేస్ మాత్రం మనం తొందరపడద్దు, ఇప్పుడే బీజేపీలోకి వద్దు, జీవన్ రెడ్డి గారిని చేరుకొని ఇంట్లో ఉంచే మనం చేద్దాం. ఎందుకంటే జీవన్ రెడ్డి వచ్చిందంటే ముసలం పుడుతుందని తెలుసు. గతంలో ఎన్టీ రామారావు ముసలం పుట్టింది కదా, మనకు తెలియదా? అప్పుడే 89లో గెలిస్తే విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వాలు అడిపోడు, ముఖ్యమంత్రులు అంతా మారుడైనా. ఒక్క రాజశేఖర రెడ్డి సందర్భంలో అన్ని బై ఎలక్షన్లే. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు పైకి పోయింది. అంటే బీఆర్ఎస్ నుంచి సమాచారం మీకు ఎట్లా ఇస్తుంది? బీఆర్ఎస్లో ఎవరైనా టచ్లో ఉన్నారా, లేదంటే మీకు ఏమైనా బయట నుంచి సమాచారం? నేను బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాల తర్వాత, రాజకీయాల తర్వాత అన్ని పార్టీలలో ఫ్రెండ్స్ ఉంటారండి. దాంట్లో తప్పే ఉన్నది, అన్ని పార్టీలలో ఫ్రెండ్స్ ఉంటారు. సో బిగ్ స్టేట్ ఇది. నిజంగా కూడా హరీష్ రావుతో కొంతమంది ఉద్యమకారులు అలాగే ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా జీవన్ రెడ్డి చేరికను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు హరీష్ రావు ఢిల్లీలో వెళ్ళిన క్రమంలో జగిత్యాల్లో సభకు హాజరు కాకుండా వారందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి హరీష్ రావుతో కలుస్తున్నారు. హరీష్ రావు కూడా వారందరితో బీజేపీలో చేరికేందుకు వెళ్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారమే నేను చెప్తున్నానని ఎమ్మెల్యే సంజయ్ చెప్తున్నారు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ నుంచి.